హలో గైస్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఈ వీడియోలో మనం రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్లో భాగంగా క్యాలెండర్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో వేరియస్ రైల్వే ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్యాలెండర్ క్వశ్చన్స్ మరి ఏ విధంగా అడుగుతున్నారు, సో జనరల్గా మనం చూసేటువంటి రైల్వే క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే క్యాలెండర్ టాపిక్లో నార్మల్గా మనము క్వశ్చన్స్ చూస్తుంటాం. సో ఆ క్వశ్చన్స్ లాగే ఇక్కడ కూడా అడుగుతున్నారా లేదా విభిన్నంగా ఏమైనా ఉన్నాయా అనేవి సో మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే మనకి సో తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండిట్లలో కూడా మనకి క్వశ్చన్ ఫార్మేషన్ అనేది ఉంది. టుడే ఈజ్ వెనస్డే, వాట్ విల్ బి ద డే ఆఫ్ ద వీక్ ఆఫ్టర్ 75 days అని అన్నాడు. ఈరోజు బుధవారం 75 రోజుల తర్వాత వారంలో ఏ రోజు అవుతుంది అని అడిగిండు. అంటే ఇవాల్టి రోజు బుధవారం అయితే 75 రోజుల తర్వాత ఏ వారం అవుతుంది అని అంటున్నాడు. కాబట్టి సో మనకి ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, 75 రోజులను తీసుకోవద్దు, ఆఫ్టర్ 75 days అన్నాడు. కాబట్టి 76వ రోజు గురించి మనల్ని అడుగుతున్నాడు. సో ఈ 76ని మనం ఏం చేస్తాం, 7తో మనము డివిజన్ చేయాలి, ఎందుకంటే ఆడ్ డేస్ ఆధారంగా చేస్తాం ఇది. సో 7 10s 70, సో 6 మిగిలింది. సో 6 days అన్నట్టు. సో నేను ఇక్కడ ఆ 6 daysని తీసుకుంటున్నా. సో ఇవాళ ఏ వారం అయింది, వెనస్డే. సో ఇవాళ వెనస్డే కాబట్టి నెక్స్ట్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. సో కాబట్టి 75 రోజుల తర్వాత రోజు ఏమవుతుంది అని అంటే మండే అవుతుంది. సో ఆన్సర్ ఈస్ మండే అండి. ఓకే, సో ఆడ్ డేస్ ఆధారంగా ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ఎ లీప్ ఇయర్ అని అన్నాడు. క్రింది సంవత్సరాలలో లీపు సంవత్సరం ఏది అన్నాడు. మరి ఒక సంవత్సరం లీపు సంవత్సరం అవుతుందా, సాధారణ సంవత్సరం అవుతుందా అని మనం తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే 4 చేత భాగిస్తాం. సో ఇఫ్ ఎ నెంబర్ డివిజబుల్ బై 4, సో దట్ వుడ్ బి ద లీప్ ఇయర్ అని చెప్పేసి అంటాం. అంటే ఇచ్చిన సంవత్సరాలలో చివరి 2 అంకెలను తీసుకోవాలి. సో ఇక్కడ లాస్ట్ చివరి 2 అంకెలు 6, సో 4తో క్యాన్సల్ అవుతుందా, కాదు. 2 క్యాన్సల్ అవుతుందా, కాదు. 18 క్యాన్సల్ అవుతుందా, కాదు. 12 క్యాన్సల్ అవుతుందా అంటే 4 టేబుల్లో 12 క్యాన్సల్ అవుతుంది. కాబట్టి 2012 ఈజ్ ద లీప్ ఇయర్ అండి ఇక్కడ. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో మనకి క్వశ్చన్, రామా రిమెంబర్స్ దట్ షీ మెట్, సో రమా అండి. సో రమా రిమెంబర్స్ దట్ షీ మెట్ హర్ బ్రదర్ ఆన్ సాటర్డే విచ్ వాజ్ ఆఫ్టర్ ద 20th day ఆఫ్ ద పర్టిక్యులర్ మంత్. If the first day of the month was Tuesday, then on which date did Rama meet her brother అంటున్నది. సో ఒక నెలలో అంట 20వ తేదీ తర్వాత శనివారం నాడు, అంటే 20 date తర్వాత వచ్చే శనివారం రోజు రమ వాళ్ళ సోదరుడిని మీట్ అయిందంట. సో ఆ నెల ఫస్ట్ డేట్ అనేది మంగళవారం అయితే రమ తన సోదరుడిని ఏ డేట్ రోజు కలిసింది అని అడుగుతున్నాడు. ఓకే, రైట్. ఒక్కసారి ఇక్కడ చూద్దాం. మరి మనకి డే 1 ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ మంత్లో ఫస్ట్ డేట్ కనుక ఇచ్చినట్లయితే ఆ మంత్ మొత్తానికి కూడా వీక్ డేస్ని మనం రాయొచ్చు. ఓకేనా, వీక్ డేస్ని రాయొచ్చు. ఫస్ట్ డేట్ ఏమవుతుంది అంటే వెనస్డే. క్లియర్, రైట్. సో వెనస్డే అవుతుంది. మనకేమన్నారు, 20వ తేదీ తర్వాత అంటే సో ఆ తర్వాత వచ్చే శనివారం రోజు అని అన్నారు. సో కాబట్టి నేనేం చేస్తున్నానంటే 20 డేట్ వరకు నేను ఇక్కడ రాసుకుంటా. సో లేదు అని అంటే 2 రకాలుగా దీన్ని చేయొచ్చు. సో ఒకటి, శనివారం వచ్చేంత వరకు చూసుకొని శనివారం రిపీటెడ్గా ఎప్పుడు వస్తుందో చూసుకోవడం ఒకటి, ఇదే వెనస్డేతోని మూవ్ ఫార్వర్డ్ అవ్వడం ఒకటి అండి. సో 2 విధాలుగానే మనం చేద్దాం. సో ఫస్ట్ డేట్ చూస్తే మళ్ళీ వెనస్డే ఎప్పుడు +7 యాడ్ చేస్తాం అంటే 8కి వస్తుంది వెనస్డే. మళ్ళీ వెనస్డే ఎప్పుడు వస్తుంది అంటే +7 యాడ్ చేస్తాం, అప్పుడు 15th డేట్ రోజు వస్తుంది వెనస్డే. మళ్ళీ వెనస్డే ఎప్పుడు వస్తుంది అని అంటే +7 యాడ్ చేస్తే 22nd వెనస్డే. ఇక్కడ చూడండి 20వ తారీఖు తర్వాత వచ్చేటువంటి సాటర్డే అని అన్నాడు. సో 20వ తారీఖు తర్వాత మనకి 20వ తారీఖు తర్వాత వచ్చింది 22వ తారీఖు వెనస్డే అని అంటే 20వది మండే, 21 మనకి ట్యూస్డే, 22 వెనస్డే. సో ఇక్కడ నుంచి నువ్వు కౌంట్ చేసుకుంటే నేను జనరల్గా డేట్స్ రాస్తున్నా. ఓకేనా, రైట్. వెనస్డే తర్వాత థర్స్డే, తర్వాత ఫ్రైడే, తర్వాత సాటర్డే. సో 20వ తారీఖు తర్వాత వచ్చే శనివారం అనంటే 25వ తారీఖు. సో ఎక్కడ ఉంది ఆప్షన్ 25th అండి.
ఓకేనా. సో 22nd తర్వాత 23rd 24 25 వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అవుతుంది. లేదనంటే మనము ఈ వెనస్డేని సండే, సాటర్డే వచ్చే విధంగా రాసుకొని అక్కడ నుంచి మళ్ళీ కూడా చేయొచ్చు. అంటే ఫస్ట్ వెనస్డే అవుతుంది కదా, సో అట్లా సాటర్డే వచ్చేంత వరకు 2nd, 3rd, 4th చూసుకోండి. వెనస్డే తర్వాత థర్స్డే, తర్వాత ఫ్రైడే, సాటర్డే. సో 4th రోజు సాటర్డే, మళ్ళీ +7 కలిపితే 11కి సాటర్డే వస్తుంది. మళ్ళీ +7 కలిపితే 18కి సాటర్డే వస్తుంది. మళ్ళీ +7 కలిపితే 25కి సాటర్డే వస్తుంది. ఇలా మనము ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా సేమ్ వస్తుందండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఒకటి మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ వచ్చింది. సో ఏ క్వశ్చన్ ఈస్ గివెన్ ఫాలోడ్ బై 2 స్టేట్మెంట్స్ labeled 1 and 2. Identify which of the following statement is or are sufficient or necessary to the answer the question అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ ఏం చేసిండనంటే ఒక క్వశ్చన్ ఇచ్చిండండి. ఈ క్వశ్చన్ అనేది ఏంటి అని అంటే వాట్ డే ఈజ్ ద 17th ఆఫ్ ద గివెన్ మంత్ అని అన్నాడు. సో 17th ఆఫ్ ద గివెన్ మంత్, ఒక నెలలో 17వ తారీఖు అనేది ఏ రోజు అవుతుంది అని మనల్ని అడిగిండు. సో దానికి 2 స్టేట్మెంట్స్ ఇచ్చిండు. ఈ 2 స్టేట్మెంట్స్లో విచ్ ఈజ్ కరెక్ట్, విచ్ ఈజ్ సూటబుల్ అని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు. అంటే ఏది నీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి సరిపోతుంది అని అంటున్నాడు. సో ఈ ఫస్ట్ వన్ సరిపోతుందా, సెకండ్ వన్ సరిపోతుందా, విచ్ ఈజ్ సూటబుల్, విచ్ ఈజ్ సఫిషియంట్ అని మనల్ని అడుగుతున్నాడు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. స్టేట్మెంట్ 1 చూస్తున్నా. ద లాస్ట్ డే ఆఫ్ మంత్ ఈజ్ మండే అంట. సో లాస్ట్ డే అనేది మండే అవుతుందంట. ఓకేనా, నీకేం కావాలి, 17th ఆఫ్ ద గివెన్ మంత్. ద సెకండ్ సాటర్డే ఆఫ్ ద మంత్ ఈజ్ ఆన్ 12th అంటున్నాడు. ఈ రెండిట్లలో ఏది సరిపోతుంది అంటే లాస్ట్ డే ఆఫ్ దట్ మంత్ మండే అని అంటే దీన్ని 17th ఆఫ్ ద మంత్ విచ్ డే అవుతుంది అని కనుక్కోవడానికి చాలా ఎఫిషియెంట్ టైం పడుతుంది. బట్ నువ్వు డైరెక్ట్గా చేయడానికి ఏది సూటబుల్, ఏది ది బెస్ట్ అని అంటే ద సెకండ్ సాటర్డే ఆఫ్ ద మంత్ ఈజ్ 12th. సో 12వ తారీఖు సెకండ్ సాటర్డే అవుతుంది కాబట్టి 12 నుంచి 17కి కనెక్ట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా నువ్వు చెప్పొచ్చు. కాబట్టి సెకండ్ వన్ నీకు సరిపోతుంది. ఓకేనా, ఫస్ట్ వన్తో నువ్వు చేయడానికి అవకాశము ఉంటుంది, కానీ అది ఎగ్జాక్ట్గా ద లాస్ట్ డే ఆఫ్ మంత్ ఈజ్ మండే అని చెప్పేసి అని అన్నాడు. అంటే ఇక్కడ నువ్వు తీసుకోవచ్చు, ఓకే, కానీ ఆ మంత్ ఏంటో తెలుసా నీకు? మంత్ ఏంటో తెలుసా? ఒకవేళ మనకి బేసిక్గా చూడండి, మంత్కి జనరల్ మంత్ అయితే 30 డేస్ ఉంటాయి, కొన్ని మంత్స్లో 31 డేస్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేసు ఫిబ్రవరి అయితే 28 ఆర్ 29 డేస్ ఉంటాయి. ఇప్పుడు ఈ మంత్స్లో ఏ మంత్ అని చెప్తావు? ఏ మంత్ అని చెప్పగలుగుతాం మనం? అంటే ఎగ్జాక్ట్గా ఈ మంత్ అని మనకి ఇస్తే ఆ మంత్ లాస్ట్ డే ఉంటే చెప్పొచ్చు, నో ప్రాబ్లం. కానీ అక్కడ మంత్ ఏంటి అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు కాబట్టి ఫస్ట్ వన్ మనం యూజ్ చేయట్లేదు. దట్స్ నాట్ సఫిషియంట్ అని చెప్పేసి చెప్తున్నా. ఇప్పుడు సెకండ్ వన్ మాత్రమే ట్రూ అవుతుంది. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అండి. సో అంటే ఇక్కడ 2ని మనం సెలెక్ట్ చేసినాం స్టేట్మెంట్. మరి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. నైదర్ 1 nor 2 అన్నట్టు తప్పు, బోత్ తప్పు. 2 alone is sufficient while 1 alone is not sufficient అన్నాడు. ఎస్ కరెక్ట్. థర్డ్ వన్ ఈజ్ ట్రూ అండి. 2 alone is sufficient, రెండవది ఒంటరిగా సపోర్ట్ చేస్తుంది, ఒంటరిగా సఫిషియంట్ అవుతుంది అని అన్నాడు. ఎస్ కరెక్ట్ అండి. సో 4th ఆప్షన్ కాదు అంటున్నా ఇక్కడ. ఓకేనా, రైట్. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్ హియర్. క్లియర్? నైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూస్తే Rajat joined school on 26th February 2020, a Wednesday, and he has his examination schedule on 26th May 2020. There was no holiday or leave except Sundays అంటున్నాడు. For how many active working days did he go to school before the exam అని చెప్పేసి అన్నాడు. సో రజత్ అనే వ్యక్తి అట 26th February 2020 బుధవారము పాఠశాలలో చేరిండట. అతని పరీక్ష మే 26th షెడ్యూల్ అయి ఉందంట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి తనకి మొత్తం ఎన్ని రోజులు ఉన్నాయి అనేది ఫస్ట్ మనకు తెలియాలి. ఆ టోటల్ డేస్ నుంచి మనల్ని ఏమన్నాడు, ఆదివారాలు తప్ప సెలవు లేదట, ఓన్లీ సండేస్ని ఎలిమినేట్ చేసేయాలి మనం. సో సండేస్ ఎలిమినేట్ చేసేస్తే
మనకి పరీక్షకు ముందు అతను ఎన్ని చురుకైన పని దినాలు పాఠశాలకు వెళ్ళాడు, అంటే ఎన్ని యాక్టివ్ డేస్ తను స్కూల్కి వెళ్ళాడు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇప్పుడు మనము డేస్ని కౌంట్ చేద్దామండి. సో డేస్ కౌంటింగ్ ఆధారంగా దీన్ని మనము చేయొచ్చు. సో ఫస్ట్ డేస్ కౌంట్ చేద్దాం. ఏంటి, ఫిబ్రవరిలో మనకి ఎన్ని డేస్ ఉన్నాయి? ఫిబ్రవరిలో మనకు 2020లో ఎన్ని డేస్ ఉంటాయి? మనకు 29 డేస్ ఉంటాయండి. ఓకేనా, రైట్. సో 29 డేస్ ఉంటాయి కాబట్టి పాఠశాలలో చేరిన రోజు నుంచి కౌంట్ చేస్తాం. 26, 27, 28, 29 డేస్. సో కాబట్టి 4 డేస్ ఉంటుంది. తర్వాత వచ్చేది ఏంటి మనకు? సో ఫిబ్రవరి తర్వాత మార్చ్లో ఎన్ని రోజులు ఉంటాయి? 30 డేస్ ఉంటాయా? సో మార్చ్లో 31 డేస్ ఉంటాయి. సో 31. నెక్స్ట్ ఏప్రిల్లో 30 డేస్ ఉంటాయి. సో ఏప్రిల్ తర్వాత మేలో ఎన్ని డేస్ ఉంటాయి? మనకి మే 26 వరకే షెడ్యూల్ ఉంది కదా. సో మే 26 వరకే తను స్కూల్లో ఉంటాడు కాబట్టి 26 డేస్ని మనము చేస్తున్నాం. సో మొత్తంగా మిగిలినటువంటి డేస్ ఎన్ని ఉన్నాయి ఎక్కడ అనంటే మనకు సో ఫిబ్రవరిలో 4 డేస్, మార్చిలో 31 డేస్, ఏప్రిల్లో 30 డేస్, ఇక్కడ 26. సో ఈ మొత్తం కలిపితే మనకి ఎంత వస్తుంది అనంటే 91 డేస్ వచ్చిందండి. మొత్తంగా మనకు చూస్తే ఎన్ని డేస్ ఉన్నది? 90 డేస్. సో అతను పాఠశాలలో చేరిన రోజు నుంచి కౌంట్ చేస్తున్నాం మనం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఒకసారి. పాఠశాలలో చేరాడు అతని పరీక్షకు ముందు, ఆన్ డేట్ రోజు చేరింది కదా 26th. సో 27, 28, 29. సో ఇక్కడ నెక్స్ట్ డే నుంచి కౌంట్ చేస్తే మనకు 3 డేస్ వస్తాయి. సరే, ఒకసారి దీంట్లో మనకి 4 డేస్, ఆ డేని కూడా కలుపుకున్నాం కాబట్టి 4 డేస్ వచ్చినాయి, 91 డేస్. సరే, కాసేపు దీన్ని హోల్డ్ చేద్దాం ఇక్కడ. ఇప్పుడు సండేస్ని ఎలిమినేట్ చేయాలి కదా. సండేస్ ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి అని అంటే ఇక్కడ చూడండి, మనకు సండేస్ ఎలిమినేట్ చేయాలి అని అన్నప్పుడు 26th డేట్ నుంచి సండేస్ ఎప్పుడు వస్తున్నాయో నెక్స్ట్ ఫస్ట్ సండే నుంచి కౌంట్ చేద్దాం మనం. ఫస్ట్ సండే ఎప్పుడు? 26th రోజు వెనస్డే ఆఫ్ ఫిబ్రవరి. ఓకే, రైట్. సో నెక్స్ట్ సండే, కమింగ్ సండే ఎప్పుడు? మనకి 27, 28, 29th. సో ఇక్కడ వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, అంటే ఫస్ట్ రోజు సండే అవుతుందండి. ఫస్ట్ హాఫ్ మార్చ్లో సండే అవుతుంది. మళ్ళీ సండే ఎప్పుడు రిపీట్ అవుతుంది? నేను సండేస్ కౌంట్ చేస్తున్నా, జస్ట్ సండేస్ కౌంట్ చేసి దీంట్లో నుంచి తీసేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. సో సండేస్ని ఎలిమినేట్ చేస్తున్నా. ఫస్ట్ సండే అయింది, మళ్ళీ 8th రోజు సండే అవుతుంది. మళ్ళీ సండే కావాలన్నప్పుడు మనకి ఎప్పుడు అవుతుంది? 15th రోజు సండే అవుతుంది. 22nd రోజు సండే అవుతుంది. నెక్స్ట్ సండే ఎప్పుడు అవుతుంది? మళ్ళీ 7 కలుపుకుంటూ వెళ్ళడమే, 29th రోజు సండే అవుతుంది. అవునా కాదా? మళ్ళీ సండే ఎప్పుడు అవుతుంది అని అంటే మనకి 36th డే సండే అవుతుంది. 29కి +7 కలిపితే 36 అండి. ఓకేనా? సో 36. కానీ మరి మనకి 30 అయిపోయిన తర్వాత మార్చిలో 31 డేస్ మాత్రమే ఉంటాయి. మనకు వచ్చింది ఎంత? 36 వచ్చింది. సో ఎందుకంటే 29కి 7 కలిపినాం కాబట్టి 36. అంటే 31 డేస్ పోతే ఇంకా మిగిలిన ఎంత? 5. అంటే నెక్స్ట్ మంత్లో 5th అన్నట్టు మళ్ళీ. సో 5th మళ్ళీ +7 కలిపితే 12, +7 కలిపితే 19. ఓకేనా? సో ఇక్కడ మార్చ్ అయిపోయింది ఇది. సో ఇక్కడ ఏప్రిల్ చూస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ 7 కలిపితే 26th. ఓకే, రైట్. సో ఈ మంత్లో కూడా ఇక్కడికి అయిపోతుంది. మళ్ళీ 7 కలిపితే ఎంత వస్తుంది అని అంటే 33 వస్తుంది. 33 అని అంటే ఇక్కడ ఏప్రిల్లో 30 ఉన్నాయి, అంటే 3rd ఆఫ్ మే. సో 3rd ఆఫ్ మే అవుతుందండి. సో అలా మళ్ళీ 7 కలిపితే 10, నెక్స్ట్ 7, 17, నెక్స్ట్ 7 కలిపితే 23. ఇక్కడ 26 వచ్చింది కాబట్టి 26 వరకే మనం కౌంట్ చేయాలి. సో ఇవి మనకు సండేస్ వచ్చినాయండి. టోటల్ సండేస్ ఏంటో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 అండి. సో 13, 91 డేస్ నుంచి ఈ 13ని తీసేయండి. సో 13 తీసేస్తే మనకు వచ్చేటువంటిది ఎంత చూసుకుంటే మన ఆన్సర్ వస్తుంది. ఎంత వస్తుంది ఇక్కడ అని అంటే 11 నుంచి 3 తీసేస్తే 7, 77 అవుతుంది. ఓకేనా, రైట్. ఎంత వస్తుంది? సో ఇక్కడ 11 నుంచి మనము తీసేసినాం, 78 వస్తుంది కదా. ఒక నిమిషం, డన్. 77 ఒకటి. అయితే ఇక్కడ 78 లేదు. అయితే ఈ 4th మంత్ అనుకున్నాం కదా, ఈ డేస్లో 4 ఉంటాయని అనుకున్నాం కదా. యాక్చువల్గా మనకి ఫస్ట్ డే నుంచి అని అన్నాడు. సో ఫస్ట్ 26th నుంచి కాబట్టి మనం 27th నుంచి కౌంట్ చేసుకోవాలి. 27, 28, 29. సో కాబట్టి అప్పుడు 3 డేస్ కిందనే మనము రాసుకుంటాం దీన్ని.
సో టోటల్ 3 డేస్ కిందనే రాస్తాం, టోటల్ డేస్ కింద చూస్తే. సో అప్పుడు ఇది 90 డేస్ అవుతుంది. సో 90 నుంచి 13 తీసేస్తే మనకు మిగిలేది ఎంత అంటే 77. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. 77 యాక్టివ్ వర్కింగ్ డేస్ అండి. మనం ఇక్కడ 4 అనుకున్నాం ఎందుకంటే ఆ డేని కూడా కౌంట్ చేసుకున్నాం, కానీ నెక్స్ట్ డే నుంచి మనకు 1 డే కౌంట్ అవుతుంది కాబట్టి. సో 27, 28, 29 ఓకేనా. సో కాబట్టి అది తీసుకుంటే 3 డేస్. సో టోటల్గా 90 డేస్ ఉన్నాయి. 90లో నుంచి 13 సండేస్ తీసేస్తే మనకు మిగిలింది ఎంత అనంటే 77 డేస్. సో 77 డేస్ అనేది మన ఆన్సర్ ఇక్కడ. ఓకే అండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో రాము అండ్ రవి మెట్ ఇన్ ద మార్కెట్ ఆన్ 5th of the month. రాము గోస్ టు ద మార్కెట్ ఎవ్రీ 4th day అండ్ రవి గోస్ టు ఎవ్రీ 5th day. ఆన్ వాట్ డే ఆఫ్ ద మంత్ విల్ ద మీట్ అగైన్ అంటున్నాడు. సో రాము రవి ఇద్దరు కలిసి ఎవ్రీ మంత్ 5th వాళ్ళు బజార్కి వెళ్తారట. సో ఇక్కడ ఒక నెల బజారులో కలిశారు, 5th రోజు కలిశారండి. ఓకేనా. సో ఒక పర్టికులర్ మంత్లో 5th రోజు కలిశారు. కానీ రాము ప్రతి 4వ రోజు మార్కెట్కి వెళ్తున్నాడు మరియు రవి ప్రతి 5వ రోజు మార్కెట్కి వెళ్తున్నాడు. వాళ్ళు మళ్ళీ ఇద్దరు కలిసి ఎప్పుడు కలుస్తారు అన్నాడు. ఆ మంత్లో 5th రోజు కలిశారు, మళ్ళీ ఎప్పుడు కలుస్తారు అని అడుగుతున్నారు. సో 5th రోజు వాళ్ళు మీట్ అయ్యారండి. 5th రోజు మీట్ అయ్యారు. ఇప్పుడు రాము మార్కెట్కి వెళ్ళాలి, నెక్స్ట్ రవి కూడా మార్కెట్కి వెళ్ళాలి. రైట్. సో రాము ఎన్నవ రోజు వెళ్తున్నాడు? ప్రతి 4వ రోజు. 5th రోజు మీట్ అయ్యారు కదా, 5th నుంచి 4వ రోజు ఈయన పోవాలి రాము. సో 5th నుంచి 4వ రోజు అంటే 5 + 4 మళ్ళీ 9th రోజు వెళ్తాడు. ఓకేనా, రైట్. సో మళ్ళీ ఎప్పుడు వెళ్తాడు? 13th రోజు వెళ్తాడు. మళ్ళీ 4 అని అంటే 17th రోజు వెళ్తాడు. మళ్ళీ 4 అంటే 21st రోజు వెళ్తాడు. మళ్ళీ 4 అని అంటే 25th రోజు వెళ్తాడు. ఓకేనా, రైట్. సో మళ్ళీ అని అంటే ఆయన ఇంకొక 4 29th రోజు వెళ్తాడు ఒక మంత్లో. సో ఇక్కడికి ఓవర్. రవి ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తున్నాడు? ప్రతి 5వ రోజు వెళ్తాడు. 5th రోజు వెళ్ళిండు, 10th రోజు పోతాడు, 15th రోజు వెళ్తాడు, 20th రోజు వెళ్తాడు, 25th రోజు వెళ్తాడు. ఇద్దరు కామన్గా ఏ రోజు పోతున్నారో అడిగిండు. ఇక్కడ ఈయన 25th పోయిండు, ఈయన 25th పోయిన ఒక రోజు ఉంది కదా. సో ఆ ఒక్కరోజు వీళ్ళిద్దరు కలుస్తారు. అంటే 25th డే రోజు వాళ్ళిద్దరు మీట్ అవుతారండి, ఆన్ 25th డే. ఓకే. సో 5th రోజు కలిశారు, మళ్ళీ 25th రోజు వాళ్ళిద్దరు కూడా కలుస్తారు. ఎందుకంటే 5th రోజు నుంచి ఈయన ప్రతి 4వ రోజు వెళ్తున్నాడు, ఈయన ప్రతి 5వ రోజు వెళ్తున్నాడు కాబట్టి ఆయన 25th రోజు, ఈయన 25th రోజే కలవడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ తర్వాత చూడండి. ఇక్కడ మనకి రవి గోస్ టు ఏ మూవీ ఆన్. సో ఇక్కడ రవి గోస్ టు ఏ మూవీ ఆన్ 1st Wednesday ఆఫ్ ఎవ్రీ మంత్ అండి. సో ఆన్ ది 1st Wednesday ఆఫ్ ఎవ్రీ మంత్. లాస్ట్ మంత్ హీ వెంట్ ఫర్ మూవీ ఆన్ 6th August. టుడే హీ ఈజ్ గోయింగ్ ఫర్ ఏ మూవీ. వాట్ ఈజ్ టుడేస్ డేట్ అని అంటున్నాడు. రవి ఏం చేస్తాడట అంటే ప్రతి నెల మొదటి బుధవారం సినిమాకి వెళ్తాడంట. గత నెల ఆగస్టు 6న సినిమా కోసం వెళ్ళాడు, ఈరోజు మళ్ళీ సినిమాకి వెళ్తున్నాడు, ఈరోజు తేదీ ఏమిటి అని అన్నాడు. అయితే ఎవ్రీ వెనస్డే రోజు ఆయనకు వెళ్ళడం అలవాటు. ప్రతి నెల మొదటి బుధవారం ఆయన సినిమాకి వెళ్ళాలని ఫిక్స్ అయిపోతాడు. లాస్ట్ మంత్లో ఎప్పుడు వెళ్ళాడు అని అంటే ఆగస్టు 6వ తేదీన ఆయన పోయిండు. సో ఇక్కడ చూడండి, ఆగస్టు 6న ఆయన వెళ్ళిండు. సో ఆగస్టు 6న వెళ్ళిండు, ఆ రోజు ఏంటి అని అంటే వెనస్డే అండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ వెనస్డే రోజు వెళ్ళాలి. అంటే నెక్స్ట్ మంత్ వెనస్డే అనేది ఎప్పుడు వస్తుంది అనేది మనకు కావాలి. సో ఇప్పుడు 6th రోజు వెనస్డే కదా, మళ్ళీ వెనస్డే ఇలా ఎప్పుడు వస్తుందని కౌంట్ చేసుకుంటే యూ విల్ గెట్ ద ఆన్సర్. సో 6th అని అంటే మళ్ళీ 13th రోజు వెనస్డే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 20 రోజు వెనస్డే వస్తుంది. ఓకేనా, 27th రోజు వెనస్డే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని అంటే మనకి ఇక్కడ సో 4th అంటే 34th డే రోజు వెనస్డే వస్తుంది. 34th డే అని అంటే ఆగస్ట్లో ఎన్ని రోజులు ఉంటాయి? 31 రోజులు ఉంటాయి. సో 31 తీసేస్తే 34లో నుంచి 31 తీసేస్తే మిగిలేది ఎంత? 3. సో మళ్ళీ 3rd రోజు మనకి వెనస్డే అవుతుంది. అంటే ఆగస్టు రోజు అయిపోయింది, తర్వాత సెప్టెంబర్ స్టార్ట్ అయింది, సెప్టెంబర్ 3rd రోజు వెళ్ళాలి. సో ఆప్షన్ 3లో ఉంది సెప్టెంబర్ 3rd, మళ్ళీ
అతను మూవీకి వెళ్ళే రోజు. సెప్టెంబర్ 3 రోజు ఆయన మళ్ళీ తిరిగి మూవీకి వెళ్తున్నాడండి. ఓకేనా? రైట్. సో కాబట్టి ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఆయన ఒక మంత్లో ఒక పర్టికులర్ డేట్ రోజు వెళ్ళిండు అని చెప్పిండు. సో అలా మళ్ళీ ఎప్పుడు వెళ్తాడు అని అన్నప్పుడు సో మనకి 6th రోజు వెనస్డే అయింది. ఇలా మనం కంటిన్యూషన్ ప్రాసెస్లో తీసుకుంటే నెక్స్ట్ వెనస్డే నెక్స్ట్ మంత్లో ఎప్పుడైతుందో చూసుకొని చేస్తే మనకి నెక్స్ట్ వెనస్డే 3rd రోజు అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ తర్వాత చూస్తే ఆన్ విచ్ డేట్స్ విల్ సండే కమ్ ఇన్ ఫిబ్రవరి 2020 అంటున్నాడు. ఫిబ్రవరి 2020లో ఆదివారాలు ఏ ఏ తేదీలలో వస్తాయి అని అన్నాడు. ఇంతకుముందు మనం చేసాం చూసారా. సో లాస్ట్ క్వశ్చన్ 6th రోజు వెనస్డే అయితే మళ్ళెప్పుడు చూసుకున్నాం. సేమ్ ఎగ్జాక్ట్గా అదే పద్ధతిలో చేస్తాం. కాకపోతే ఇప్పుడు ఫిబ్రవరి 2020లో ఆదివారాలు అన్నప్పుడు అసలు 1 ఫిబ్రవరి 2020 వారంలో ఏ రోజు అవుతుంది అనేది మనకు తెలియాలి. సో వారంలో ఏ రోజు అవుతుంది అనేది తెలియాలి. అంటే ఆదివారాలు ఏ ఏ తేదీలలో కలవు అంటే అసలు ఫస్ట్ ఎప్పుడో తెలిస్తే మిగతా వాటిని మనము ఐడెంటిఫై చేయొచ్చు. సో ఒక్కసారి నేను తీసుకుంటా. సో మనకు దీన్ని కనుగొనడం డిఫరెంట్ పద్ధతుల్లో చేస్తారు. బట్ నేను ఇక్కడ కోడ్ రూపంలో తీసుకుంటున్నా. సో 1 ఫిబ్రవరి యొక్క కోడ్ ఏంటి అంటే సో 4, సెంచరీ కోడ్ 6, నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే 20, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అని అంటే 5. సో దీంట్లో ఉన్నవి ఇవన్నిటిని కూడా కలుపుతున్నా. 20, 30, 5, 36. సో 36 అని అంటే ఇక్కడ 7 టేబుల్లో క్యాన్సల్ చేస్తే మనకి సో 7 5ల 35 రిమైండర్ అనేది 1 మిగులుతుంది. సో రిమైండర్ 1 అని అంటే నేనేం తీసుకుంటున్నానంటే సండే. ఓకేనా? సో రిమైండర్ 1 ఈజ్ సండే అండి. కానీ సో మనకి రిమైండర్ 1 అనేది సండే, కానీ మనం సండేగా తీసుకోము. ఎందుకనంటే ఫిబ్రవరి వచ్చింది 2020 కాబట్టి సో లీప్ ఇయర్ అయ్యింది, అది ఫిబ్రవరిలో ఉంది కాబట్టి మనం దీన్ని సాటర్డే కింద తీసుకుంటాము. అంటే మనకి ఫస్ట్ ఏమవుతుంది అని అంటే సాటర్డే అవుతుంది. సో సెకండ్ ఏమవుతుంది అని అంటే సండే అవుతుందండి. సెకండ్ సండే అవుతుంది. సో సెకండ్తో స్టార్ట్ అవ్వాలి. సెకండ్తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. 2, 9, 16, 23rd ఆఫ్ ఫిబ్రవరి ఈజ్ సండేస్ అండి. సో 2 మళ్ళీ ఎప్పుడు వస్తుంది రిపీటెడ్గా అంటే 9th రోజు వస్తుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని అంటే 16th రోజు వస్తుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని అంటే 23rd రోజు వస్తుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే 30కి రావాలి. కానీ 30 ఉంటుందా ఫిబ్రవరిలో? ఉండదు. కాబట్టి ఇదే లాస్ట్. 2, 9, 16, 23 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ 2లో కనిపిస్తుంది. ఓకేనా? రైట్. సో ఈ విధంగా అయితే ఆ మంత్లో ఫిబ్రవరి 1 ఎప్పుడో కనుక్కొని సో ఆ డేట్స్ ఏమవుతున్నాయి అనే దాన్ని బట్టి మనం చేస్తామండి. ఇక్కడ మనం చూస్తే రిమైండర్ అనేది అంటే ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్కరు చేస్తుంటారు. దట్స్ దేర్ విష్. కాకపోతే ఇక్కడ మనం రిమైండర్ తీసుకొని చేసినాం. రిమైండర్ తీసుకుంటే 1 అనేది యాక్చువల్గా సండే కింద తీసుకున్నాం. సో సండే కాకుండా మనకి ఏమవుతుంది అని అంటే మనకి సాటర్డే అని ఆన్సర్గా రాసుకోవాలి. ఎందుకంటే ఇచ్చిన సంవత్సరం లీప్ సంవత్సరం ఇచ్చిన మంత్ అనేది ఫిబ్రవరిలో ఉంది కాబట్టి బిఫోర్గా తీసుకుంటాం. అయితే కొంతమంది ఇదే కోడ్ రూపంలో తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే మనకి 1 అని అన్నప్పుడు డైరెక్ట్గా ఇక్కడ 1ని సండే అనుకుంటారు, డైరెక్ట్గా సండే అని అనుకుంటారు. సో ఇలా డిఫరెంట్ పద్ధతులు ఉంటాయి. సో ఆ రిమైండర్ మెథడ్ తీసుకునడంలో కూడా వేరియేషన్ ఉంటుంది. సో అది జాగ్రత్తగా చూసుకొని మీరు చేయాలి. రైట్. నెక్స్ట్ సో ఇక్కడ మనకి నెక్స్ట్ చూస్తే 94 సంవత్సరాలలో ఎన్ని బేసి రోజులు ఉంటాయన్నాడు. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 94 years అంట అండి. 94 సంవత్సరాలలో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయని అడిగిండు. సో ఇప్పుడు బేసిక్గా చూడండి 94 సంవత్సరాలు గడిచినాయి. ఈ 94 సంవత్సరాలలో బేసి రోజులు కావాలన్నాడు. ఈ 94 సంవత్సరాలలో ఫస్ట్ లీప్ సంవత్సరాలు ఎన్ని వచ్చినాయి, సాధారణ సంవత్సరాలు ఎన్ని వచ్చినాయో చెక్ చేయాలి. సో ఇప్పుడు లీప్ సంవత్సరాలు ఎన్ని వచ్చినాయి చెక్ చేయాలనంటే నేను 94ని 4 చేత భాగిస్తున్నా. సో 4 2ల 8. సో ఇక్కడ 14 ఉంటుంది కాబట్టి 4 3ల 12 అంటే 23 లీప్ సంవత్సరాలు వచ్చినాయి అని అంటున్నాం. 94 సంవత్సరాలలో 94 సంవత్సరాలు అనేది టోటల్ ఇయర్స్ అండి. ఇది టోటల్ ఇయర్స్. దీంట్లో 23 లీప్ సంవత్సరాలు వచ్చినాయి. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా ఫస్ట్. ఎందుకంటే నార్మల్ ఇయర్స్లో ఆడ్ డేస్ ఒకలాగా ఉంటాయి, లీప్ సంవత్సరాలలో ఆడ్ డేస్ ఒకలాగా ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నా ఇక్కడ మనకి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది 71. ఈ 71 ఏంటి? నార్మల్ ఇయర్స్ అండి.
ఈ 71 నార్మల్ ఇయర్స్. ఓకేనా, రైట్. అంటే 23 లీప్ సంవత్సరాలు, 71 సాధారణ సంవత్సరాలు వచ్చినాయి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఒక సాధారణ సంవత్సరంలో రోజులు ఎన్ని ఉంటాయి? 365 రోజులు ఉంటాయి సాధారణ సంవత్సరంలో. 366 రోజులు అనేవి మనకు జనరల్గా లీప్ సంవత్సరంలో ఉంటాయి. అయితే సాధారణ సంవత్సరంలో ఉండేటువంటి ఆడ్ డేస్ ఎన్ని అని అంటే, ఒక సంవత్సరానికి ఒక రోజు మాత్రమే ఉంటుంది. ఒక సంవత్సరానికి ఒక ఆడ్ డే ఉంటుంది. లీప్ సంవత్సరంలో 2 ఆడ్ డేస్ వస్తాయి, ఎందుకంటే ఒక రోజు పెరుగుతుంది కాబట్టి. ఓకేనా, సో మీరు సింపుల్గా చూసుకున్నట్లయితే 365ని మీరు ఏంటి 7తోని భాగిస్తే రిమైండర్ ఎంత వస్తుందో చూసుకుంటే మీకు ఒకటి రిమైండర్ వస్తుంది. అంటే ఒక్క రోజు మాత్రమే ఆడ్ డే మిగులుతుంది. అదే 366 రోజులను చేస్తే 2 రోజులు మిగులుతాయి రిమైండర్లో. సో కాబట్టి 2 ఆడ్ డేస్ అని అంటాం. అంటే ఇప్పుడు 71 ఆడ్ డేస్ కాబట్టి ఇప్పుడు లీప్ ఇయర్లో ఎన్ని ఉంటాయి? లీప్ ఇయర్లో 2 ఉంటాయి అనుకున్నాం. 23 × 2. ఓకేనా, సో ఇక్కడ మనకి ఒక 46 రోజులు ఉంటాయి ఇక్కడ. సో ఫైన్. ఇప్పుడు ఇక్కడేంటి మనకి 23 కదా. సో రైట్, అంతే. తర్వాత 71 నార్మల్ ఉంటాయండి. 71 సాధారణ రోజులు. అంటే నార్మల్ ఇయర్స్లో ఎన్ని ఉంటాయి? నార్మల్ ఇయర్స్లో ఉండేటిది ఒకటే మనకి ఆడ్ డే. సో కాబట్టి 71 ఇయర్స్కి 71 రోజులు నార్మల్ ఉంటాయి. సో ఇక్కడ ఎందుకు × 2 చేసిన అంటే 23 మనకు లీప్ ఇయర్స్ కాబట్టి ఒక్కొక్క సంవత్సరంలో 2 ఉంటాయి కాబట్టి × 2 చేసుకున్నాం. సో మనకి ఇక్కడ ఎంత ఉంటుంది? 117 వచ్చేస్తుంది. సో మొత్తము ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయంటే 117 ఆడ్ డేస్ వచ్చినాయండి. 94 సంవత్సరాల్లో 117. ఇది ఫైనల్ కాదు. ఈ 117ని మళ్ళీ ఏం చేస్తున్నామనంటే మనం 7తోని మళ్ళీ చేయాలి. ఓకేనా, 7తోని మళ్ళీ చేస్తే 7 1s ఇక్కడ 7. సో మనకి ఎంత వచ్చింది? 47. 7 6 42 కాబట్టి రిమైండర్ 5. సో ఎంత తక్కువ అయితే అంత తక్కువకు చేసుకుంటూ వెళ్తాం. రిమైండర్ 5 వచ్చింది. సో 5 ఈజ్ ద ఆడ్ డేస్ అండి. ఎక్కడుంది? ఆప్షన్ 2లో ఉంది. సో 5 అనేది మనకు ఆడ్ డేస్. క్లియర్? సో కాబట్టి మనకు 94 సంవత్సరంలో ఎన్ని బేసి రోజులు ఆడ్ డేస్ అని అంటే 5 ఆడ్ డేస్ ఉన్నాయి. సో దట్ ఈజ్ ఆన్సర్. ఏం లేదు, ఫస్ట్ ఏం చేసినామనంటే టోటల్ ఇయర్స్లో నుంచి లీప్ ఇయర్స్ ఎన్నో సపరేట్ చేసినాం, నార్మల్ ఇయర్స్ అని సపరేట్ చేసినాం. నార్మల్ ఇయర్కి లీప్ ఇయర్స్ ఎన్నో, నార్మల్ ఇయర్కి ఆడ్ డేస్ ఎన్ని, సో లీప్ ఇయర్కి ఆడ్ డేస్ ఎన్నో కౌంట్ చేసినాం. అవి రెండింటిని కలిపి మళ్ళీ 7తో ఎరేజ్ చేస్తే మనకి రిమైండర్ వచ్చింది. అదే మన ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇక్కడ 26 జనవరి 1989 నా వారంలోని రోజు ఏది అంటున్నాడు. సో వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 26 జనవరి 1989 అన్నాడండి. సో ఇప్పుడు ఆ డేట్ తీసుకుందాం. మనం ఏం చేస్తాం అనంటే ఫస్ట్ డేట్ 26, మంత్ కోడ్ ఎంత అనంటే జనవరి మంత్ కోడ్ 1, సెంచరీ కోడ్ 0, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 89. ఓకే, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ మనకి ఇక్కడ 22 వస్తాయి. ఓకేనా, సో 89ని 4 చేత భాగిస్తే 4 2 8. సో మళ్ళీ ఇక్కడ 9 ఉంటుంది కాబట్టి 4 2 8. సో 22 లీప్ ఇయర్స్ అనేవి ఈ విధంగా వచ్చినాయి. అప్పుడు ఇక్కడ ఎంత? ఒక 90. ఓకే, సో 90 48. సో మనకి 138 అనేది మిగులుతుంది. సో 138 టోటల్ వచ్చింది కాబట్టి 138ని నేను 7 టేబుల్లో మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నా. 7 1s 7 68 వచ్చింది ఇక్కడ. ఓకే, సో 7 9 63. సో మనకి 5 రిమైండర్ అండి. ఓకే, 5 రిమైండర్. 5 రిమైండర్ అంటే మనకి ఏమవుతుంది? ఇచ్చిన సంవత్సరం జనవరిలో మనకి 1989, అది లీప్ ఇయర్ కాదు, జనవరిలో ఉంది. సో ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు రిమైండర్ 5 అని అంటే మనకి గురువారం అవుతుంది. గురువారం అని అంటాం. ఓకేనా, థర్స్డే ఎక్కడ ఉంది? ఎస్, ఆప్షన్ 2 గురువారం అండి. క్లియర్, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి 3rd January 2018 was a Wednesday. Which of the following years will also have 3rd January on a Wednesday అంటున్నాడు. 3 జనవరి 2018 బుధవారం. ఈ క్రింది ఏ సంవత్సరాలలో బుధవారం 3వ జనవరి కూడా ఉంటుంది అని అంటున్నాడు. అంటే 3rd January 2018 వెనస్డే అయితే మళ్ళీ ఏ సంవత్సరంలో, తిరిగి ఏ సంవత్సరంలో కూడా మనకి 3rd January వెనస్డేనే వస్తుంది అని అంటున్నాడు అండి. సో సేమ్ వెనస్డే రావాలి. ఇప్పుడు ఒకసారి చూడండి, 3rd Jan
2018 వెనస్డే. అంటే ఇప్పుడు వెనస్డే మళ్ళీ రావాలన్నప్పుడు ఈ వెనస్డేకి ఎంత యాడ్ చేస్తాం మనం అంటే ఈ వెనస్డే మళ్ళీ రావాలన్నప్పుడు +7 యాడ్ చేస్తాం, అవునా కదా? సో వెనస్డే మళ్ళీ రావాలన్నప్పుడు 7 రోజులని యాడ్ చేస్తే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మళ్ళీ వెనస్డే వస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ 18th అనేది వెనస్డే అయిపోయింది. ఇప్పుడు నీకు రావాల్సింది 19, 20. అయితే ఇక్కడ చూడండి 20లో మనకు లీప్ ఇయర్ కూడా ఉంటుంది కదా, సో ఒక డే యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 2 యాడ్ అవుతాయి. మనకు మొత్తంగా 7 రోజులు కావాలి. 7 రోజులు వచ్చేటట్టుగా నువ్వు కౌంట్ చేసుకో. 21, 22, 23, 24 అండి. ఇక్కడ ఎన్ని డేస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. కానీ 20లో లీప్ ఇయర్ కదా, 20లో లీప్ ఇయర్ కాబట్టి ఒక డే అడిషనల్గా వస్తుంది. కాబట్టి 2024 అనేది మన ఆన్సర్గా మిగులుతుంది. ఎందుకంటే 19లో ఒకటే డే కలుపుకుంటాం, లీప్ ఇయర్ వచ్చినప్పుడు 2 డేస్ని కలుపుకుంటాం. ఎందుకంటే మనకు ఒక మోడల్ ఉంటుంది, ఎప్పుడైతే డేట్ మంత్ సేమ్ ఉండి ఇయర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటే మనం ఒక షార్ట్కట్ పద్ధతిలో చేస్తాం. ఏంటి? బేస్డ్ ఆన్ ఇయర్స్ని మనము డేస్గా కన్వర్ట్ చేసుకొని సో ఆ డేస్ ఆధారంగా మనం చేస్తుంటాం. అంటే మనకి టోటల్గా నెక్స్ట్ వచ్చేది ఏ వారం అవుతుంది అని కనుక్కునేటప్పుడు ఇలా కౌంట్ చేసుకొని లీప్ ఇయర్ వచ్చినప్పుడు అడిషనల్గా ఇంకొక డేని కూడా కలుపుకొని మనం చేస్తాం. సో ఎగ్జాక్ట్గా అదే చేసాం ఇక్కడ. నార్మల్గా కౌంట్ చేస్తే 6 డేసే మనకు వస్తున్నాయి, కాకపోతే లీప్ ఇయర్లో ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి అది కూడా కలుపుకుంటే 24వ సంవత్సరం అవుతుంది. అంటే 2024 ఈజ్ యువర్ ఆన్సర్. అంటే మళ్ళీ తిరిగి 3rd వెనస్డే ఎప్పుడు వస్తుంది అని అంటే 2024లో వస్తుందండి. ఓకేనా? రైట్. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ 2024. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 10th January 2016 వారంలో ఏ రోజు అవుతుంది అని అన్నాడు. సో వాట్ డే ఆఫ్ ద వీక్ వాజ్ 10th January 2016 అన్నాడు. ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తాం, డేట్ 10, జనవరి యొక్క మంత్ కోడ్ 1, సో 2000 సెంచరీ కోడ్ 6, 2006 అన్నాడు కాబట్టి ఇయర్స్ 6 తీసుకున్నా. ఈ 6 ఇయర్స్లో లీప్ ఇయర్స్ ఎన్ని వచ్చాయి అని అంటే ఒకటే. ఓకేనా? ఒకటే వచ్చింది. సో ఇప్పుడు ఇవన్నిటినీ కూడా మనం యాడ్ చేయాలి. సో 6 + 6 12, 13, 14. సో ఈ 10కి 14 యాడ్ చేస్తే మొత్తంగా 24. సో 24ని మనము 7తోని క్యాన్సిల్ చేయాలి. 7 3ల 21 కాబట్టి మనకు రిమైండర్ ఎంత వచ్చింది అని అంటే 3 వచ్చిందండి. రిమైండర్ 3 వచ్చింది. సో ఇచ్చిన మంత్ అనేది జనవరిలో ఉంది, ఇచ్చిన సంవత్సరం నార్మల్ ఇయర్, దానివల్ల మనకి ఎఫెక్ట్ అయ్యేది ఏం లేదు కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు 3 అంటే ఏమొస్తుంది మనకు అంటే ట్యూస్డే వస్తుంది. 3 అంటే ట్యూస్డే అవుతుంది. ఎందుకంటే 0 సాటర్డే, 1 సండే, 2 మండే, 3 మనకి ట్యూస్డే. సో ట్యూస్డే ఎక్కడ ఉంది? ఆప్షన్ 3లో ఉంది, మంగళవారం అంటున్నాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 10th August 2021 మంగళవారం అయితే 18th September 2021 వారంలో ఏ రోజు అంటున్నాడు. దీన్ని ఏం చేస్తాం మనం అనంటే 2 మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ 10th August 2021 మంగళవారం అవుతుందా కాదా అని చెక్ చేసుకొని మళ్ళీ 18th September 2021 మళ్ళీ ఆ రోజు ఏ వారం అవుతుంది అనేది చేస్తుంటాం. అలా కాకుండా ఒక డైరెక్ట్ మెథడ్లో మనం చేస్తాం. ఏంటి అని అంటే ఆడ్ డేస్ ఆధారంగా చేస్తామండి. సో ఇక్కడికి ఎన్ని డేస్ ఉన్నాయి టోటల్గా, దాన్ని బట్టి ఆడ్ డేస్ని నేను ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో 10th కదా, 10th నుంచి ఆడ్ డేస్ ఎన్ననంటే ఈ మంత్లో ఇంక 21 రోజులు ఉంటాయి. అక్కడ ఎన్ని ఉన్నాయి? 18 డేస్ ఉన్నాయి. టోటల్ 39 డేస్. 39ని 7తోని భాగిస్తే మిగిలేది ఏంటి అని అంటే 4 అండి. 1 2 3 4. సో ఇవాళ ఆల్రెడీ మంగళవారం అయింది, తర్వాత వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో సాటర్డే అనేది ఆన్సర్ అవుతుంది. ఎప్పుడు? ఇగో ఆప్షన్ 2లో ఉంది, సాటర్డే ఈజ్ యువర్ ఆన్సర్ అండి. డైరెక్ట్ పెట్టొచ్చు. ఓకే. ఇఫ్ 10th August 2021 మంగళవారం అయితే 18th September 2021 అనేది శనివారం అవుతుంది అని చెప్తున్నా. అంటే ఇక్కడ ఒక విషయము మనం చేసింది ఏంటి అని అంటే సో డైరెక్ట్గా ఆడ్ డేస్, దీంట్లో ఉన్నటువంటి రోజులు, దాంట్లో ఉన్నటువంటి రోజులు, ఇంకెంత బ్యాలెన్స్ ఉందో ఆ డేస్ ఆధారంగా చేశాను నేను. ఓకే. రైట్. సో ఆడ్ డేస్ ఆధారంగా చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్ డైరెక్ట్గా. డన్. ఆడ్ డేస్ ఆధారంగా టుడే ట్యూస్డే, సో నెక్స్ట్ వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే కొట్టి పడేస్తే ఆప్షన్ 2 అనేది ఆన్సర్. క్లియర్? రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో ఈరోజు గురువారం అయితే
ఈ రోజు నుండి 560 రోజుల తర్వాత రోజు ఏమిటి అన్నాడు. 560 రోజుల తర్వాత రోజు అంటే ఆఫ్టర్, చూడండి ఇక్కడ, ఇఫ్ టుడే ఈజ్ థర్స్డే వాట్ విల్ బి ద డే ఆఫ్టర్ 560 డేస్ ఫ్రమ్ టుడే. అంటే 500 రోజుల తర్వాత రోజు అంటే 561 రోజు తీసుకుంటాం మనం. ఓకేనా, రైట్. 7 టేబుల్లో క్యాన్సిల్ చేయాలి. 7 80ల 560, 7 8ల 56 కదా. సో 56 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 7 80ల తీసుకున్నాం. రిమైండర్ 1 వస్తుందండి. ఓకేనా, సో రిమైండర్ 1 వస్తుంది. అంటే ఫస్ట్ డేనే అవుతుంది అంటున్నాను. ఫస్ట్ డే ఏంటి, ఈరోజు గురువారం అన్నాడు. అంటే ఇది కూడా ఏ వారం అవుతుంది, గురువారమే అవుతుంది. సో ఆప్షన్ 1 అండి. అంటే ఇలా మనం డేస్ తీసుకొని రిమైండర్ ఆధారంగా చేస్తాం. రిమైండర్ని బట్టి సో 1 to ఎన్ని రిమైండర్ వస్తే అంత. సో 1 2 3 4 డేస్ బిలో 7 వస్తుంది. బిలో 7 వస్తుంది కాబట్టి అప్పుడు మనం ఆ డేస్ని రాసుకొని చేసినప్పుడు ఈ రోజు గురువారం ఫస్ట్ డే నుంచి కౌంట్ చేయాలి. ఈ రోజు, నెక్స్ట్ డే, తర్వాత డే, ఇట్లా కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోతామండి. ఓకే, సో ఈరోజు ఒకటే డే వచ్చింది. ఈ ఒకటే డే ఫస్ట్ డే ఏంటి, గురువారం, కాబట్టి సేమ్ డే రిపీట్ అవుతుంది అక్కడ. ఓకేనా, సో గురువారం అనేది ఆన్సర్. డన్. నెక్స్ట్, రేపు ఆదివారం అయితే ఈ రోజు నుండి 121 రోజులు వారంలో ఏ రోజు ఉంటుంది అని అన్నాడు. సో ఒకసారి ఇంగ్లీష్లో చూస్తా. ఇఫ్ టుమారో ఈజ్ సండే వాట్ డే ఆఫ్ ద వీక్ విల్ బి 121 డేస్ ఫ్రమ్ టుడే. 121వ రోజు ఇవాల్టి నుంచి చూస్తే ఏ రోజు అవుతుంది అని అన్నాడు. ఓకేనా, ఇవాల్టి నుంచి చూస్తే ఏ రోజు అవుతుంది అని అడిగాడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, మళ్ళీ 7 టేబుల్లో చేస్తున్నా. అంటే ఎన్ని డేస్ ఇచ్చినా కూడా సింపుల్గా ఆడ్ డేస్ మనకి బిలో 7 డేస్ వచ్చేటట్టుగా మార్చుకొని చేసుకోవడమే. ఇప్పుడు 7 టేబుల్లో 7 1s 7 కదా. సో ఇక్కడ మళ్ళీ 51 వచ్చింది. 7 7s 49. సో 2 వస్తుంది. సో 2 ఆడ్ డేస్ అని అంటే 1 2. ఇఫ్ టుమారో ఈజ్ సండే అన్నాడు. ఇఫ్ టుమారో ఈజ్ సండే అంటే ఇగో రేపు సండే, ఎల్లుండి మండే. అంటే నీకు 121 రోజులు తర్వాత అంటే 121వ రోజు ఏ వారం అవుతుంది అని అంటే మండే అవుతుందండి. సో 1 2 అనే 2 డేస్ వచ్చినాయి. లాస్ట్కి మిగిలిన ఏంటి అని అంటే 2 ఆడ్ డేస్. దాన్ని ఏ విధంగా కౌంట్ చేస్తున్నామనంటే మనకు ఏ రోజైతే ఇచ్చిండో దాని ఆధారంగా చేస్తాం. సో ఇఫ్ టుమారో ఈజ్ సండే అన్నాడు, అయితే సండే ఫస్ట్ డే సండే అయింది. తర్వాత నెక్స్ట్ డే ఏంటి, మండే. సో కాబట్టి ఇప్పుడు నీ ఆన్సర్ కూడా మండేనే. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, మండే. ఓకే, రైట్. సో ఇవాళ నుంచి తీసుకోము సార్. అప్పుడు మరి రేపు ఆదివారం అయితే ఇవాళ సాటర్డే కదా. సో ఇవాళ సాటర్డే, రేపు సండే అని తీసుకుంటే తప్పు అవుతుంది. ఎందుకంటే ఇచ్చింది ఇఫ్ టుమారో ఈజ్ సండే, రేపు సండే అయింది కాబట్టి రేపటి నుంచి కౌంట్ చేస్తున్నా నేను. ఓకేనా, నేను రేపటి నుంచే తీసుకున్నా. క్లియర్, రైట్. నెక్స్ట్, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో చూస్తే ఈరోజు నువ్వు ఇఫ్ టుడే ఈజ్ మండే the 22nd of January 2020, then what date and day will be after 100 days from today అంటున్నాడు. ఈరోజు 2020 జనవరి 22 తేదీ సోమవారం అయితే ఈ రోజు నుండి 100 రోజుల తర్వాత ఏ తేదీ మరియు రోజు ఉంటుంది అని అన్నాడు. 100 రోజుల తర్వాత ఏ డేట్ ఉంటుంది, ఏ రోజు ఉంటుంది అని అడిగిండండి. ఇప్పుడు జనవరి 2022 అన్నాడు కదా, రైట్. సో జనవరి 2022 అనేది మనకు సోమవారం అయింది. ఇక మిగిలినవి ఎన్ని రోజులు, సో మిగిలిన ఎన్ని రోజులు చూద్దాం. జనవరిలో మిగిలిన ఎన్ని రోజులు ఒకసారి కౌంట్ చేద్దాం. మనకి ఎక్కడి వరకు, మళ్ళీ 100 డేస్ వచ్చేంత వరకు. అంటే జనవరిలో మిగిలిన రోజులు ఎన్నో చూద్దాం. అవుట్ ఆఫ్ 31 డేస్కి 22nd డే అయిపోయింది. అంటే ఇంకెన్ని రోజులు ఉంటాయి, 9 రోజులు ఉంటాయి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఫిబ్రవరిలో ఎన్ని రోజులు, ఇది 2020 కాబట్టి 29 డేస్ వస్తాయి. ఓకేనా, 29 డేస్ వస్తాయి. తర్వాత నెక్స్ట్ చూడండి, ఫిబ్రవరి తర్వాత మార్చ్. సో మార్చ్లో ఎన్ని రోజులు ఉంటాయి, 30 డేస్, మనకి 31 డేస్ వస్తాయి. ఓకే, ఏప్రిల్లో ఎన్ని రోజులు ఉంటాయి, 30 డేస్ ఉంటాయి. రైట్. ఇప్పుడు కనుక మీరు చూస్తే ఇక్కడ వరకు 30 డేస్, ఇక్కడ 31, ఇక్కడ 29, మొత్తం కలిపితే ఇవి 90 రోజులు. 90 రోజులు, ఇక్కడ 99 రోజులు అయినాయి. ఇప్పుడు ఏప్రిల్లో 30 డేసే ఉంటాయి. నెక్స్ట్ మే రోజు ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కదా. ఓకేనా, మే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. సో మే ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఆ ఫస్ట్ రోజే 100 డేస్ అవుతున్నాయండి.
ఆ ఫస్ట్ రోజే 100 డేస్ అవుతున్నాయి. ఓకేనా, డన్. సో ఫస్ట్ రోజే 100 డేస్ అవుతున్నాయి కాబట్టి మనకు మే 1 అనేది ఆన్సర్ అవుతుంది. సో మే 1 ఎక్కడ ఉంది? రెండిట్లలో మే 1 ఉంది. రెండిట్లలో మే 1 ఉంది. ఒకటి బుధవారం ఉంది, ఒకటి మనకు మండే ఉంది. ఓకేనా, ఒకటి బుధవారం, ఒకటి మండే. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము? 100 డేస్ కదా, 100 డేస్కి మనకు తెలుసు 7తోని చేయాలి. 7తో చేస్తే 7 1 7, ఇక్కడ 30. సో మనకి ఇక్కడ మళ్ళీ 7 4 28, ఎన్ని మిగులుతుంది? 2 మిగులుతుంది. సో 1 2. సో ఆల్రెడీ 22 మండే అయింది, ట్యూస్డే వెనస్డే అవుతుంది. ఓకేనా, సో వెనస్డే అనేది ఉండాలి. ఫస్ట్ వెనస్డే అయ్యేటట్టుగా ఆప్షన్ 2లో ఉంది కాబట్టి సో వెనస్డే ఈజ్ ఆన్సర్ అండి. 1 మే 2020 వెనస్డే అవుతుంది. ఓకేనా, రైట్. సో అంటే 22nd డే ఆల్రెడీ అయిపోయింది కదా, మనం 23rd అంటే ఆ తర్వాత రోజులు మండే తర్వాత ట్యూస్డే వెనస్డే అని కౌంట్ చేస్తాం. ఇక్కడ ఎందుకు మండే తీసుకోలేదని మీకు డౌట్ రావచ్చు, కానీ ఆల్రెడీ ఆ డే అయిపోయింది కదా, 22nd నిన్న అయిపోయింది, ఇవాళ నుంచి కౌంట్ చేస్తున్నాం. ఎందుకంటే 9 డేస్ అనేవి 22nd డే కలుపుకోకుండా చేసాం కదా. 22nd తర్వాత ఉన్నవి 8 డేస్, తర్వాత 31 డే కూడా కలుపుకుంటే మనకి 9 డేస్ వచ్చినాయి. కాబట్టి సో ఈ డేట్ తర్వాత రోజు ఏంటి? ట్యూస్డే అవుతుంది, తర్వాత వెనస్డే, అట్లా కౌంట్ చేస్తున్నాం. సో చేస్తే మనకు 1 మే 2020 వెనస్డే అవుతుంది. ఓకేనా, సో వెనస్డే అనేది ఆన్సర్ అక్కడ. నెక్స్ట్, సో ఇఫ్ ఎస్టర్డే వాజ్ మండే దెన్ విచ్ డే ఆఫ్ ద వీక్ ఇట్ విల్ బి ఆఫ్టర్ 89 డేస్ ఫ్రమ్ టుడే అంటున్నాడు. సో నిన్న సోమవారం అయితే ఈ రోజు నుండి 89 రోజుల తర్వాత వారంలో ఏ రోజు అవుతుంది అని అంటే 90వ రోజు అని తీసుకోవాలి. 90వ రోజు అని అంటే మళ్ళీ ఏం చేస్తాం? సో 7 1 7, ఇక్కడ 20 మిగులుతుంది. సో 7 2 14, సో కాబట్టి 6 మిగులుతుందండి. సో 6 మిగులుతుంది కాబట్టి 6 డేస్ కింద తీసుకుంటే, సో ఇఫ్ ఎస్టర్డే, సో ఎస్టర్డే అనేది మండే, ఇవాళ ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సో సండే ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, సో ఆప్షన్ 1 ఈజ్ సండే. క్లియర్. సో నిన్న మండే కాబట్టి ఇయర్ నుంచి కౌంట్ చేసుకుంటే ట్యూస్డే నుంచి స్టార్ట్ చేస్తాం, అప్పుడు సండే అనేది ఆన్సర్ వచ్చేస్తుంది. డన్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ అమిత్స్ బర్త్డే ఆన్ 16th April 2020 was on Thursday. On which day was his wife's birthday on 2nd June 2020 అంటున్నాడు. April 16th 2020న అమిత్ పుట్టినరోజు అంట, ఆ రోజు గురువారం అయింది. 2nd June 2020న అతని భార్య పుట్టినరోజు ఏ రోజు అని అంటున్నాడు. సో అతని భార్య ఏ రోజు పుట్టిందని అడిగిండు. సో ఇప్పుడు ఇక్కడికి మధ్యలో ఉన్నటువంటి నేను ఆడ్ డేస్ ఆధారంగా తీసుకుంటా. ఏప్రిల్లో ఉన్నటువంటి రిమైనింగ్ ఆడ్ డేస్ ఎన్ని అని అంటున్నాడు. ఓకేనా, సో రిమైనింగ్ ఆడ్ డేస్ ఎన్ని? 30 రోజులలో ఇంకా 14 రోజులు మిగులుతుంది. ఏప్రిల్ తర్వాత మే, జూనే కదా, మేలో ఉండేటువంటివి 31 డేస్. సో నెక్స్ట్ జూన్లో ఉన్నటువంటిది 2nd, ఇక్కడ 7 47 వచ్చింది. 47 అంటే 7 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే సో 7 6 42, 5 వస్తుందండి. సో 5 ఉంటుంది. 5 అని అంటే 1 2 3 4 5 తీసుకున్న. సో అమిత్ పుట్టినరోజు ఏ వారం అయిందంటే గురువారం. నెక్స్ట్ శుక్ర, శని, ఆది, సోమ, మంగళవారం అవుతుంది. ఓకేనా, రైట్. సో అమిత్ పుట్టినరోజు గురువారం కదా, శుక్ర, శని, ఆది, సోమ, మంగళ. ఇక్కడ మంగళవారం ఆన్సర్ లేదు. రైట్, ఒకసారి చూద్దాం. 16th April 2020, ఓకే, ఆయన గురువారం. 2nd June 2020న అతని భార్య పుట్టినరోజు. ఇలా కాకుండా డైరెక్ట్ పద్ధతిలో చేద్దాం. మరి ఒకసారి డైరెక్ట్గా చేసి చూస్తా. 16th April, సో 16th April అంటే ఏప్రిల్ యొక్క మంత్ కోడ్ 0. సో 2020 అంటే 6, మనకి 20 అండ్ 5 రోజులు, మనకి 5 లీప్ సంవత్సరాలు వస్తాయి. రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి సో 25 ఒకసారి, ఇక్కడ 31, సో తీసుకుంటే 47 ఉంది. 47 అంటే రిమైండర్ ఎంత వస్తుంది? 5. సో 5 అని అంటే గురువారమే, యాజ్ ఇట్ ఈస్ గురువారమే ఉంది అక్కడ కూడా. రైట్. నెక్స్ట్ నేను 2ndతో చేస్తా. 2nd జూన్ యొక్క మంత్ కోడ్, జూన్ అంటే 6th అని అంటే మనకు సెకండ్ సెట్లో ఉంటుంది 0 2 5 అంటే 5.
తర్వాత సెంచరీ కోడ్ 6, 20 అండ్ 5. ఓకే రైట్. సో ఇక్కడ 36 ప్లస్ 38 ఉంది. 38 అని అంటే రిమైండర్ 3 వస్తుందండి. రిమైండర్ 3 7 5 35 అంటే రిమైండర్ 3 ఉంటుంది. రిమైండర్ 3 అని అంటే మంగళవారమే వస్తుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ మనకు మంగళవారమే. ఇక్కడ కూడా ఆప్షన్స్ తప్పు వచ్చినట్టున్నాయి. మంగళవారం రైట్. సో మనకి మంగళవారమే వస్తుంది. ఎందుకంటే మనం డైరెక్ట్గా చేసినా కూడా మంగళవారమే వచ్చింది, ఇలా మనము ప్రాసెస్లో చేసినా కూడా మంగళవారమే వచ్చింది. అంటే ఇక్కడెక్కడో ఆప్షన్ని తప్పుగా మెన్షన్ చేసినట్టున్నారు. సో అదొకసారి చూసుకోండి. ఎస్ మంగళవారం అనేది ఆన్సర్ ఉంటుంది. ఓకే డన్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో వాట్ విల్ బి ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ 20th February 2020 to 15th April 2020 బై ఇంక్లూడింగ్ బోత్ ద డేస్ అని అన్నాడు. 2 రోజులను కలుపుకోవడం ద్వారా 20 February 2020 నుండి April 15th 2020 వరకు మొత్తం రోజుల సంఖ్య కౌంటింగ్ డేస్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఇప్పుడు చూద్దాం. మరి ఆ 2 డేస్ని కూడా కలుపుకొని తీసుకోమని అన్నాడు కాబట్టి ఇప్పుడు మనకి ఫిబ్రవరి మంత్లో ఎన్ని రోజులు ఉంటాయో చూద్దాం. ఫిబ్రవరిలో 2020 అన్నాడు కాబట్టి నీకు ఉండేటువంటి డేస్ 29 డేస్ కదా. సో ఆ రోజు కూడా కలుపుకోవాలంటే 19 డేస్ బిఫోర్ డే వరకు తీసేస్తే ఆ మంత్లో 10 రోజులు ఉంటాయి. సో తర్వాత ఫిబ్రవరి, మార్చ్ నుండి ఏం డిస్టర్బ్ చేసేది లేదు కాబట్టి 31 యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటావు. తర్వాత ఏప్రిల్లో 15 డేస్ని రాసుకోవాలి. ఓకేనా రైట్. సో ఇలా తీసుకుంటే 30, 40, 56. సో 56 డేస్ అనేవి ఉంటాయి. ఆప్షన్ 3 56 డేస్ అండి. సో ఆ 2 రోజులను కూడా కలుపుకోమన్నాడు. అంటే 15th కలపాలి, 20th డేని కూడా కలపాలి. ఆ పర్టికులర్ డే, ఈ పర్టికులర్ డే రెండింటిని కూడా కలిపి తీసుకుంటున్నాం. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3లో ఉన్నది. సో 56 డేస్ అండి. ఓకేనా రైట్. సో ఎస్ ఇది మనకు క్యాలెండర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. సో రైల్వే ప్రీవియస్గా వచ్చినటువంటి క్యాలెండర్ క్వశ్చన్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి జనరల్గా మనం చూసే క్వశ్చన్స్ అన్నిటికంటే కూడా. ఓకే సో ఇది మనకు క్యాలెండర్కి సంబంధించిన క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.